నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవుడు కనుక మీకు ప్రత్యక్షమైతే మీరు ఏం వరం కోరుకుంటారు? చిన్నపిల్లలైతే పేరెంట్స్ మొబైల్స్ చేతికి ఇచ్చేయాలని కోరుకుంటారు. స్టూడెంట్స్ అయితే మంచి ఎడ్యుకేషన్ కావాలి, లైఫ్ బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. అదే ముసలి వాళ్ళైతే కృష్ణ రామ అని వెళ్ళిపోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని కోరుకుంటారు. అటు ఇటు కాకుండా ఉంటాం మాలాంటి వాళ్ళం. మేమేం కోరుకుంటాం? ఇళ్ళనో, కారనో, పిల్లలు బాగా సెటిల్ అవ్వాలను ఇలాంటివి కోరుకుంటాం. ఇలా కాకుండా మనకు అపకారం చేసిన వాళ్ళు ఉంటారు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి దేవుడికి మీరు ఏమని కోరుకుంటారు? దేవుడు మీ ఎదురుగా వచ్చి నీకేం వరం కావాలని అడుగుతారు. అప్పుడు మీరు ఏం కోరుకుంటారు? మాకు కార్ కావాలి, బంగ్లా కావాలని కోరుకుంటారా? నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? దేవుడా, నన్ను బాధ పెట్టిన వాళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. అదేంటండి, మీకు అంత గొప్ప మనసు ఉందా, మీకు అంత పేషెన్స్ ఉందా అని అడగొచ్చు మీరు. అపకారికి ఉపకారము నెపమెన్నగ సేయువాడు నేర్పరి సుమతి అని ఒక పద్యం ఉంది. ఆ కేటగిరీకి నేను అస్సలు రానండి. ఒకటి ఏంటి అంటే, మన బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటే మనకు బాధ పెట్టారు కదా, దానికి వాల్యూ మనం కట్టాలి. వాళ్ళు బాధపడుతుంటే మనం చూడాలి, వాళ్ళ కర్మ అనుభవించాలి. అంతే కదా. వాళ్ళు బాధ పెట్టారని మనం తొందరగా వెళ్ళిపోవాలనో, వాళ్ళు ఇలా నాశనం అయిపోవాలని ఇలా కోరుకోకూడదు. దేవుడు ఇంకా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తే ఆ కర్మకి ఫలితం అనుభవిస్తారు. అంతే కదా. ఈ కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.